రోజులు మారిపోయాయి. మనుషులు బాగా అప్డేట్ అయ్యారు. కానీ ఈర్ష్యపడే విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు కారులో తిరిగేవాడిని చూసి ఈర్ష్యపడేవారు. కానీ ఇప్పుడు సైకిల్ తొక్కేవాడి ఆరోగ్యం చూసి ఈర్ష్యపడుతున్నారు. విదేశాలకు, మహానగరాలకు వెళ్లేవాడిని చూసి కాదు, పల్లెటూరులో ప్రశాంతంగా కాలుష్యం లేకుండా బ్రతికేవాడిని చూసి ఈర్ష్యపడుతున్నారు. ఏసీ గదుల్లో పడుకున్న నిద్రపట్టనివాడు రోజంతా కష్టపడి 6 బయట మంచం మీద గురకపెట్టి నిద్రపోయేవాడిని చూసి ఈర్ష్యపడుతున్నాడు. ఎన్ని కోట్లు ఉన్నా షుగర్, బీపీ భయంతో చప్పగా తినేవాడు కడుపు నిండా పచ్చడి మెతుకులు తినేవాడిని చూసి ఈర్ష్యపడుతున్నాడు. ఆస్తిపాస్తులు లేకపోయినా ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా తిరిగేవాడిని చూసి ఈ రోజుల్లో జనాలు ఈర్ష్యపడుతున్నారు. నలుగురిలో ఉన్న ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు, జేబులో రూపాయి లేకపోయినా నలుగురితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడేవాడిని చూసి ఈర్ష్యపడుతున్నాడు. జనాలకు నిజం తెలిసిపోయింది. ఆరోగ్యమే అసలైన సంపద అని అర్థమయ్యింది. అది లేకే ఇప్పుడు బాధపడుతున్నారు. జీవితం చాలా చిన్నది. ఆరోగ్యంగా బ్రతకండి, ఆనందంగా ఉండండి.